హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఈరోజు మన రెసిపీ పల్లి చిక్కీ. స్వీట్ షాప్లో ఎంత టేస్టీగా క్రంచీగా ఉంటాయో అంతే టేస్టీగా మనం ఇంట్లో చేసేయచ్చు, ఎంతో సింపుల్గా. అలాగే ఎదుగుతున్న పిల్లలు కానీ, అలాగే గర్భిణీ స్త్రీలు కానీ, ఆడవాళ్ళకి కానీ చాలా అంటే చాలా బలం ఇవి తినడం వల్ల. రోజుకో చిక్కీ తినడం వల్ల ప్రెగ్నెన్సీ లేడీస్కి రక్తహీనత ఉండకుండా బ్లడ్ పెరుగుతుంది, హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అలాగే ఎదుగుతున్న పిల్లలకు కూడా చాలా మంచిది. సో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చిక్కీని మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఇంకా హైజీనిక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాము. ఇలా ఒక కప్పు పల్లీలను డ్రై రోస్ట్ చేసుకుందాం. నేను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే ఇలాగా ఇందులో బాగా చిన్న సైజు పల్లీలు చాలా స్వీట్గా ఉంటాయండి, పెద్దవంత స్వీట్గా ఉండవు. సో కుదిరితే చిన్న చిన్న పల్లీలన్నీ ఏరుకొని అవి వేయించుకొని ఒక డబ్బాలో వేసుకుంటే టైంపాస్గా అప్పుడప్పుడు తినచ్చు. ఇలా నేను ఒక కడాయిలో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. దగ్గరే ఉండాలి, లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగనివ్వాలి. ఇలా వేగినప్పటికీ పొట్టు దానంతట అదే ఊడిపోతూ ఉంటుంది. చూసారుగా, ఇలా వేగిన దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అస్సలు వేడి ఉండకూడదండి. ఇలా ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనిద్దాము. మనం ఎప్పుడు కూడా పల్లీలు వేయించుకోవడాలు ఇలాంటివి ప్రత్యేకంగా కాకుండా వంట చేస్తూనే ఓ పక్కన వేయించుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతూ ఉంటుంది. దీన్నే పట్టుకుని వేయించుకోవాలంటే చాలా టైం పడుతుంది. చూసారా, పూర్తిగా చల్లారితే మనకి ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుంది. మనం ఇలా రెండు చేతుల మధ్యన పెట్టుకుని ఇలా ప్రెస్ చేసామంటే దాని పొట్టు ఈజీగా ఊడిపోతుంది. ఇలా మొత్తం పొట్టు అంతా తీసేసి ఇప్పుడు ఈ పల్లీలను రెండేసి బద్దలుగా చేసుకోవాలి. ఇలా చేత్తో చేయడం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా ఒక కవర్లో కొద్దిగా వేసుకుని చపాతీ కర్రతో ఒక్కసారి లైట్గా పైనే గట్టిగా అనక్కర్లేదండి, పైనే స్మూత్గా ఇలా రోల్ చేసుకున్నట్లయితే చక్కగా రెండేసి బద్దలు అయిపోతుంది. ఇలా ఈజీగా రెండేసి బద్దలుగా చేసేయచ్చు. దీనివల్ల చిక్కీసు పర్ఫెక్ట్గా వస్తాయి, నీట్గా ఉంటాయి చూడటానికి కూడా. ఒక కప్పు పల్లీలకి 3/4 కప్పు దాకా బెల్లం తురుము తీసుకున్నానండి. స్వీట్ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు 1/2 కప్ తీసుకోవచ్చు, లేదా ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఫుల్ కప్ కూడా తీసుకోవచ్చు. 2-3 స్పూన్ల వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ వేసుకుంటే ఎక్కువ టైం మరగనివ్వాలి కాబట్టి తక్కువ వాటర్ తోటే త్వరగా అయిపోతుంది మనకి. అలాగే హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ దగ్గరే ఉండి ఇది బాగా మెల్ట్ అయ్యే వరకు మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నెట్ సహాయంతో దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమన్నా చెత్త చెదారం ఉంటే ఫిల్టర్లోకి వచ్చేస్తుంది. అలాగే కడాయిని కడుక్కొని రెడీగా స్టవ్ మీద పెట్టుకుని ఈ ఫిల్టర్ చేసిన బెల్లం పాకాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసుకుని ఈ పాకాన్ని ఇందులో వేసుకుని హై ఫ్లేమ్ మీద దగ్గరే ఉంటూ పాకం రానివ్వాలి. అలాగే బాగా దగ్గర పడుతూ ఉంటుంది పాకం. చూసారా, ఫస్ట్ వాటరీగా ఉంది, తర్వాత థిక్ కన్సిస్టెన్సీ కూడా వచ్చింది కదా. ఇలాంటప్పుడు మనం ఒక చిన్న ప్లేట్లో వాటర్ వేసుకుని పాకం కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. మనకి ఇలాంటి చిక్కీస్కి వాటికి ముదర పాకం కావాలండి. అంటే మనకి ఇలా తీస్తున్నప్పుడు ఇలా సాగకుండా గడ్డలా కట్టి అది ప్లేట్కి వేసి కొట్టినప్పుడు టంగమని సౌండ్ రావాలి, అది ముదర పాకం. అప్పుడే కదా క్రంచీగా ఉంటాయి మనకి. సో ఇంకా నాకు పాకం సరిపోలేదు. ఇప్పుడు చిన్న మంట మీదే పెట్టుకొని పాకాన్ని రప్పించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు బబుల్స్లా వచ్చినప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటరీగా ఉన్నంతసేపు మనం హై ఫ్లేమ్ పెట్టినా ఏం కాదండి. అలాగే ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారా, నాకైతే పర్ఫెక్ట్గా అయ్యింది ఇక్కడ పాకం. టంగమని కూడా సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకొని అలాగే ఒక స్పూన్ గీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు గీ వద్దనుకుంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల షైనీగా ఉంటాయి. అలాగే మనం పల్లి చిక్కీస్ ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా స్టోర్ చేసుకున్నప్పుడు ఈజీగా కూడా మూవ్ అవుతుంది ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల. ఇప్పుడు ఈ పల్లీలను కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఈలోగా ఒక ప్లేట్కి గీ అప్లై చేస్తున్నాను. ఈ పల్లీల చిక్కీది కూడా తీసుకుని ఇందులో వేసుకుందాం. అలాగే చిన్న కప్పుకి కూడా నేను నెయ్యి అప్లై చేసుకుని ఇలా ఫ్లాట్గా చేసుకుంటున్నాను. మీరు బండ మీదే వేసుకున్నట్లయితే చక్కగా చపాతీ కర్రతో కూడా ఒత్తుకోవచ్చు, ఇంకా ఈజీగా అయిపోతుంది పని. అలాగే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కాస్త వేడి మీదే మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్నాక దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈజీగా డీమౌల్డ్ అవుతుంది. అలాగే బ్రేక్ చేసుకున్నప్పుడు చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? మీరు కూడా చేస్తారా? మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.